ఈరోజు మనం బోట్ నెక్ మోడర్న్ బ్లౌజ్ కుట్టుకుంటున్నాం. ఫస్ట్ ఈ ఊక్స్ పట్టి నుంచి రాజా పట్టి వరకు ఎంత ఉందో కొలుచుకుందాం. థర్టీ ఇంచెస్ ఉంది. దానికి ఖర్చుల కోసం 12 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 42 వచ్చింది. దాన్ని 4 పార్ట్స్ చేద్దాం. 2 పార్ట్స్ చేసుకుంటే 21, 4 పార్ట్స్ చేసుకుంటే 10.5 వచ్చింది. సో లూజ్ 10.5. ఇప్పుడు దీనికి పొడవు కావాలి. 14.5 ఉంది పొడవు. 14.5. ఖర్చు కోసం కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/4 ఇంచ్, 3/4 ఇంచ్ పెట్టుకోవాలి. సో టోటల్ మనకి 15.5 వచ్చింది. ఇది కూడా సేమ్. ఇది బాక్స్ లాగా చేసుకుందాం. బోట్ నెక్కి కంపల్సరీ షోల్డర్ లెంత్ ఉంది. వాళ్ళది 16 వచ్చింది అమ్మాయిది. సో 16లో హాఫ్ 8 ఇంచెస్ షోల్డర్ లెంత్. ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా 8 ఇంచెస్. ఇప్పుడు కూడా 8 ఇంచెస్. ఇక్కడ 1.5 తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ 4 షోల్డర్ లెంత్ 4 ఇంచెస్ తీసుకొని మిగిలింది షోల్డర్కి వస్తుంది. నెక్ లెంత్ 4 ఇంచెస్ పెట్టుకోవాలి. మిగిలింది షోల్డర్ లెంత్. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ క్లోజ్ అనమాట, బ్యాక్ ఓపెన్. సో ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం. ప్రిన్స్ కట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఇలా కట్ చేద్దాం. డౌన్ 4 ఇంచెస్. ఇక్కడ కూడా 4. ఇన్ని కాస్త ఇలా బోట్ నెక్ స్టైల్లో ఇలా తీసుకుంటారు. ఇలా సరిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసుకుంటాం. దీన్నే ప్రిన్స్ కట్ కదా, ఫ్రంట్ పార్ట్ ఓపెన్, బ్యాక్ పార్ట్ ఓపెన్. ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ ఓపెన్ కదా, ఇలా పెట్టి మార్క్ చేస్తుంది. ఇలా మొత్తం ఎలా ఉందో అది మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుని ఇక్కడ 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇక్కడ ఇలా అంటే ఇక్కడ 1 ఇంచ్ లోపల తీసుకొని ఇలా టర్న్ అయిపోవాలి.
ఈ వర్క్ కట్ చేసుకో. నెక్ కూడా కట్ చేసి సేమ్ ఇది కూడా 4 ఇంచెస్ మిగిలింది షోల్డర్ లెంత్. ఇవి రెండు ఓపెన్స్ ఇటు పక్క ఉంది, ఇటు సైడ్ ఉన్నాయి. ఓకేనా? ఇంచెస్ ఇందులో మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. కట్ చేస్తాం. కావాలన్నారు. ఇది క్లోజ్ ఉందండి, క్లోజ్ ఉన్నది నా వైపు పెట్టుకున్నాను. కింద నుంచి 4 ఇంచెస్ డాట్ పెట్టి ఇలా 4 ఇంచెస్ డాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి అమ్మాయి చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం పెద్దది పెట్టుకో, తక్కువ ఉంటే తక్కువ పెట్టుకో. సో తను మీడియం సైజ్ కాబట్టి 1.5 పెట్టాను, ఇటు కూడా 1.5 పెడదాం. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పైకి పెట్టుకోండి. ఇలా 4 ఇంచెస్ పైకి పెట్టుకొని మార్చాలి. ఇది స్ట్రైట్గా ఇక్కడ మనం ఇలా పడతాం కదా అక్కడికి రావాలి. సో స్ట్రైట్గా ఒక స్కేల్తో మార్క్ చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు షేప్ చేద్దాం. కొంచెం కొంచెం పైకి వచ్చి ఇలా వెళ్ళాలి. ఓకేనా? అండ్ ఇది మీకు ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ఒక 1.5 ఇంచ్ పైకి పెట్టుకుంటే 2 ఇంచెస్ పెట్టండి. మీకు స్టమక్ దగ్గర ఇబ్బంది ఉండకుండా ఉంటుంది, బ్రీతింగ్కి గట్రా ఈజీగా ఉంటుంది. సో కట్ చేసుకున్నాం. ఇది టక్స్ పెట్టుకుంటే నెక్స్ట్ కింద పార్ట్కి బాగా నీట్గా ఉంటుంది షేప్. అంటే టక్స్ ఉన్నాయి కదా, ఆ టక్స్కి కుట్లు వేసి ఇలా సేపు అది నేను తర్వాత చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. హ్యాండ్స్కి ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకుంటాం.
హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ ఉంది. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. హ్యాండ్ కింద లూజ్ 5 ఇంచెస్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, 11 ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకో. ఇక్కడ 3.5 ఇంచ్ 3 ఇంచెస్ డౌన్ తీద్దాం. ఇక్కడ కుట్టుంది కదా, ఇక్కడ నుంచి ఈ చంక కుట్టుకి ఎంత ఉందో చూసుకోవాలి. 8 ఇంచెస్ ఉంది. ఇక్కడ చిన్నది ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టుకి ఎంత ఉందో చూసుకుంటే 8 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. 8 ఇంచెస్ ఇక్కడ పెడతాం. 8 ఇలా మార్క్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉండడానికి 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ పెట్టుకుంటే ఫస్ట్ ఒక మధ్యలో 1/4 ఇంచ్ ఇలా మీద తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ కింద తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచెస్. ఓకేనా? వాళ్ళు పఫ్ హ్యాండ్స్ కావాలని అడిగారు, వచ్చింది కదా. 5 + 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ మార్కింగ్ తీసుకోండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టండి. ఓకేనా? కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పెట్టాలి. ఫోల్డింగ్స్ 1 2 3 4 ఫోల్డింగ్స్ 4 ఫోల్డింగ్స్ పైన ఇది పెట్టాను. కరెక్ట్గా వచ్చి దీనికి ఇది వేసాను. ఓకేనా? స్టిచ్చింగ్ వీడియో తర్వాత చూద్దాం.